చేస్తా, రోడ్డు మీద తన్ను కూడా తీసుకెళ్తా, ఆడమో కూడా బట్టలు కూడా తీసుకొస్తా. పోలీసులతో నాటకాలు ఆడతావురా? కట్టెలు పెట్టుకొని కంపెనీ నడుపుతున్నారని కేసు బుక్ చేస్తా. అన్నం తింటున్న మనిషిని మాట్లాడదామని చెప్పి తీసుకెళ్లారు, దారుణంగా చంపి డెడ్ బాడీని ఊరి తీశారు. ఐ వాంట్ జస్టిస్. ఆ రెడ్డప్పని కూడా అరెస్ట్ చేయండి. వాడిని కూడా నడి రోడ్డు మీద చంపి డెడ్ బాడీని హ్యాంగ్ జర్నలిస్ట్ ప్రసాద్ పిల్లం సార్ రెడ్డప్పని ఉరి తీయాలని గొడవ చేస్తుంది. అది సూసైడ్ కదా, సూసైడ్ నోట్ కూడా ఉంది కదా. సూసైడ్ కాదు, ఆయన్ని చంపి శవాన్ని ఉరి తీశారు. నువ్వు చూసావా? సాక్ష్యం ఉందా? శవాన్ని మించిన సాక్ష్యమే కావాలి సార్. సాక్ష్యం లేదుగా. వెళ్ళావు, నువ్వేంట్రా చూస్తున్నావు? నీ డ్రామా కంపెనీకి ఏమో పనికొచ్చిందా? హీరోయిన్ వేషం ఇస్తావా? రెడ్డప్ప మనుషుల్ని కొట్టి బతుకుదామనే. వెళ్ళావు, కూర్చో. రెడ్డప్ప మనుషులు కొట్టావా? కేపిటం మీలాంటి వాళ్ళ కోసమే నా భర్త ప్రాణాలు ఇచ్చాడు. మీరు పోస్ట్ మార్టం చేయండి సార్. శవాన్ని ఉరి తీశారో లేదో నేను ప్రూవ్ చేస్తాను. నువ్వు పిల్లానివేనా? మొగుడి శరీరం ముక్కలు ముక్కలు కింద కోస్తుంటే చూస్తానంటావా? అసలు ఆడదానివేనా? నా భర్త శరీరం నాకు కొత్త కాదు సార్. హీస్ మై హస్బెండ్. ఆయన బ్రతుకు చావు రెండు నావే. నాకు నిజం తెలియాలి. కోయండి. నీ పాపనా? ఇది కూడా రేపు చచ్చిద్ది. రేపు చేసి చంపారు, రేపు చేయకుండా చంపారు. దీన్ని కూడా పోస్ట్ మార్టం. ఏయ్, నన్నే కొట్టావే. చచ్చే ముందు ఒక్క చెంపదెబ్బ కొట్టలేదా? అది చాలురా దాని చావు జస్టిఫై అవ్వడానికి. ఎక్కడ రావాడు? వాడిని తీసుకెళ్ళి ఏం కూర్చో. దేవికి ఎక్కడరా? తెలీదు. ఏరా, ఏమన్నా విషయమా? నీ వెనకేదో బ్యాక్గ్రౌండ్ ఉందనుకున్నాను రా. అనాథవంట కదా. ఈ నాటకాలు అయిపోతే ఎటోళ్ళట్టు వెళ్ళిపోతారట కదరా. అసలు మీ ట్రూపే ఉండదట కదరా. ఆ నాలుగొస్తే నీకేంట్రా తీట? సైదాగాడు చేసింది తప్పే. ఈ డబ్బులు తీసుకొని మర్చిపో. రాత్రి నాటకం ఆడి తెల్లారి దొబ్బేయ్. తీసుకోరా, తీసుకోరా డబ్బులు. తీసుకొని ఆ నాలుగ దేనుడు తీస్తావో నువ్వే వాడుకుంటావో. వెళ్ళిపో, తీసుకొని వెళ్ళ. ఇక్కడ ఎవ్వడి బతుకు వాడే బతకాలి. చుట్టూ జరిగింది పట్టించుకోకూడదు. పట్టించుకున్నావనుకో మీ నాటకాలు వేసే వాళ్ళందరినీ ముక్కలు ముక్కలుగా నరికి స్టేజ్ కింద పాతి పెడతా. పో, బతుకుపో. ఏంటన్నా వదిలేసావు? వాడు మనలాంటోడేరా, కాకపోతే క్లారిటీ లేదంతే.
The show must go on. 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 కొట్టు ఆపేమేం కాంతారావు కొట్టు. కొట్టేగా టిప్పు. ఏంటి టిప్పు? నా కళ్ళే పోలేదు టిప్పు. ఇంకా 80 పైసలు కొట్టిన టిప్పు కొట్టు. 80 పైసలకి 2 చుక్కలేగా. 2 చుక్కలే కదా అని ఉచ్చబోయటం మానేస్తావా? ఏం రా కాంతారావు, 2 చుక్కలే కదా అని పాస్ పోయటం మానేస్తావా? మరి డీజిల్ ఎందుకు మానేస్తావు నువ్వు? ఇంకో 100 నా 80 పైసలు నాకు ఇచ్చేయి. రేపు తీసుకో. రేయ్ మీలో చేంజ్ రాదురా, టిప్పు. నువ్వు నాశనం అయిపోతావు. టిప్పు. ఏ అల్లా మళ్ళీ వచ్చింది ఈ పిల్ల. ఏంటి టిప్పు తాకుంటున్నావు? అమ్మా సీఎం గారు వస్తే వెనక పోలీసులు మాత్రమే వస్తారు. అదే తమరు వస్తే పోలీసులు, బాంబులు, గుండాలు, రౌడీలు ఒకటే టెన్షన్. టాక్సీలో నా బ్యాగ్ మర్చిపోయాను, ఉందా? అమ్మా టాక్సీలో బ్యాగ్ మాత్రమే కాదు, నా టాక్సీ డబ్బులు కూడా మర్చిపోయారు. గుర్తుందా అదేమైనా? డబ్బులు నేను ఇస్తాను, బ్యాగ్ సేఫ్ కదా? బ్యాగ్ సేఫే. మరి అమితాబ్ బచ్చన్ ఏమైపోయాడు? మీ వెంట వచ్చాడు కదా. హ? మేడం బ్యాగ్ చూసుకోండి మేడం. లేడీస్ బ్యాగ్ ముట్టుకోండి మేడం. మీకు టిప్పు. టిప్పు, నేను బెంగళూరు వెళ్ళాలి, తీసుకెళ్తావా? బెంగళూరేగా, డబ్బులు ఇస్తారు కదా. అయితే పదండి మేడం. ఇక్కడే నెమ్మదిగా, జాగ్రత్త. ఎలా ఉంది? బానే ఉందా బాబా? ఆ జులపాలోడు తీసుకురావడానికి వెళ్ళాడు, నువ్వు రా. రే స్వామి, సాయంత్రం నాటకం వస్తారు లేదా? చూద్దాం. బాబు కూడా వస్తున్నాడు లేదా? బాబు కూడా వస్తున్నాడు, చెప్పరా. ఎవడు రాకపోయినా పర్వాలేదయ్యా, నేనున్నాను కదా. చూడు మిస్టర్, కొన్ని పర్సనాలిటీలు అన్ని క్యారెక్టర్లకి సూట్ అయిపోతాయ్యా. ఫర్ ఎగ్జాంపుల్, సినిమాల్లో ఎన్టీఆర్, నాటకాల్లో నేను. గురుగళ్ళే నమస్కారం. నమస్తే. ಚೆನ್ನಾಗಿದ್ದೀರಾ? రత్నప్రభ నాతో పాటు యాక్ట్ చేస్తాను నువ్వు కల్లో కూడా అనుకోలేదు కదా. అదంతే, ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. నీ దగ్గర పెన్ను పేపర్ ఉందా? లేదు గురుగారు. ఇంటికెళ్ళి డైరీలో రాసుకో, ఆ. అప్పుడప్పుడు చదువుకోవచ్చు. ఓకే. ఒరే బాబుగా, ఎవరు? ఇదేంటి కరెంట్ పోలుగడు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడేంటి? పారిపోవాలి కదా. మా వాడు పారిపోయే రకం కాదు, పరిగెత్తించే రకం. ఈ విషయం డైరీలో రాసుకోండి, మా నాటకాలు మమ్మల్ని వేసుకొనివ్వండి. బీరాజు, బాబు వచ్చేస్తున్నాడు రా. ఇది కూడా కౌంటర్ ఇచ్చిందేంటి? ఇక్కడ ఉండడానికి వెళ్ళిపోవటం బెటర్. రేయ్ బాబు, ఊరంతా గొడవగా ఉంది. సాయంత్రం నాటకం ఆడుతున్నారు కదా. ఎక్కడికి వెళ్ళవరా? నువ్వేంటి మధ్యలో? నీకోసం పోలీసులు ఊరంతా తిరుగుతున్నారు. ఎలా వచ్చావు? ఇంతకీ సాయంత్రం నాటకం ఆడుతున్నారు లేదా? ఇంకేం ఆడతామయ్యా నాటకం. వీడు చూస్తే ఇలా ఉన్నాడు, వాడేమో ఇప్పుడే వచ్చాడు. కర్మ. ఆడాలి తాత, నాటకం ఆడాలి. ఈ నాటకం ఆడదామని వచ్చాను, కానీ అనుభవిస్తున్నాను తాత. జనాలు కొట్టే చప్పట్లు తాతకు వ్యసనం అనుకున్నాను బాబాయ్. కాదు, 100 మంది చప్పట్లు కొడుతున్నా అందులో ఒక్కడు నిశ్శబ్దంగా చూస్తున్న ఈ అమ్మాయిది నిజమే కదా అని అనుకుంటాడు. ఆ ఒక్కడి కోసం తాత నాటకాలేశాం. ఆ ఒక్కడిని నేనే నాకు ఇప్పుడు అర్థమైంది బాబా. ఈ నాటకం తాత నా కోసం రాశాడు. జోగం వచ్చింది కదా తాత, ఎందుకు నా గతం నాకు చెప్పలేదు? సొంత బిడ్డలా సాకాడు బాబాయ్. ఎవడి బతకాడు బతకాలంటూ ఉండేవాడిని. తప్పు చేశాను బాబా. తాత బతుకుంటే తప్పైపోయిందని కాళ్ల మీద పడి ఏడవాలను. 25 ఏళ్ళు మళ్ళీ తిరిగి బతకాలను బాబా. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి నావగ త్రోవను చూపిన మత్స్యం